హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టెంపుల్ మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్‌లో ఉంది. అర్ధనారీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఒక పుణ్య దంపతులకు కలలో ఆ పుణ్య దంపతుల పేర్లు మహిపాల్ యాదవ్ అండ్ మాధవిలత. రేణుక ఎల్లమ్మ, ఇంకా పెద్దమ్మ టెంపుల్, అర్ధనారీశ్వర టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ చూసినా కూడా చాలా బాగుంటుంది. ఆ ఏకశిల విగ్రహం మాత్రం ఆ విగ్రహం కోసం వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళారట. ఆ విగ్రహం చేయడానికి విగ్రహం తెచ్చినప్పుడు కూడా అది కొంచెం విరిగిపోవడం వల్ల అప్పుడు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు అతన్ని కాల్ చేసిన తర్వాత నేను ఆ విగ్రహం చెయ్యను అని చెప్పాడంట. ఎందుకంటే ఆ విగ్రహం చేస్తున్నప్పుడు విరిగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఆ రాయి వెతుక్కోవడానికి అతనికి చాలా టైం పట్టింది. ఓన్లీ 54 డేస్ అని వాళ్ళు టైం చెప్పారంట. తర్వాత ఆ విగ్రహం దొరికింది. మళ్ళీ ఆ రాయి తీసుకొచ్చిన తర్వాత తను ఎక్కడి నుంచి చెక్కాలనేది తనకు అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఫస్ట్ టైం డబ్బులు ప్లస్ కుంకుమ ఇచ్చారంట. ఆ కుంకుమ ఆ రాయి పైన జల్లమని చెప్పారు. అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత తను ఏమన్నాడంటే నేను ఈ విగ్రహం చెయ్యను, ఎందుకంటే ఫస్ట్ టైం తెచ్చినది ఆ రాయి విరిగిపోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఎత్తుక్కొని మళ్ళీ చేసేలోపు నాకు అంత టైం లేదు, నేను చెయ్యనని మొహమాటం లేకుండా చెప్పేశాడట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ విగ్రహం మీరే చెయ్యాలి, మేము వెతకగా మీరే దొరికారు కాబట్టి మీరే చెయ్యాలని చెప్పారు. అక్కడ గ్రీన్ శారీలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే మాధవిలత గారు అనమాట, ఆ టెంపుల్ ఓనర్. వాళ్ళిద్దరు ఇట్లాంటి టెంపుల్ ఎక్కడా లేదు, తమిళనాడులో ఒక టెంపుల్ ఉందని చెప్పారు. తర్వాత ఇప్పుడు మన తెలంగాణలో ఫస్ట్ టెంపుల్ ఇదైతే, ఎక్కడ కూడా లేని టెంపుల్ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను మధ్యలో చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఎందుకంటే ఒకసారి గుర్తుంటుందని చెప్పాను. దూరం నుంచి చూసుకుంటే వాళ్ళకి సంబంధం లేదు కదా. ఏదన్నారా అక్కడ తీయొద్దు. ఆ టెంపుల్ ముందు దేవుడి పాదాలు ఉన్నాయి, పైననేమో శ్రీచక్రం ఉంది. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసే రోజు మహిపాల్ యాదవ్ వాళ్ళ బాబాయ్ చనిపోయారంట. చనిపోయినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు, ఏ పుణ్యకార్యం చేసినప్పుడు ఏ ఆటంకం వచ్చినా కానీ వదిలేయొద్దు, మనం చెయ్యాలి అని చెప్పేస్తే అప్పుడు వాళ్ళు ఇంకా విగ్రహ ప్రతిష్ఠ చేశాకే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చేశారంట.
నేనైతే ఈ టెంపుల్ గురించి ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో చూసే వెళ్ళాను. నాకు కూడా ఏం తెలియదు టెంపుల్ గురించి. కాకపోతే వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి నేను ఆ ఇంటర్వ్యూస్ విన్నాను కాబట్టి నేను ఈ విషయం మాత్రం మీకు చెప్తున్నాను. ఆ టెంపుల్ కట్టించిన వాళ్ళు వీళ్ళేనండి, మాధవీలత గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.